మహాభక్తుడు కన్నప్ప ఒక వేటగాడు. పూజ అంటే తెలియదు, మంత్రాలు అంటే తెలియవు. కానీ శివుడే స్వయంగా ప్రత్యక్షమై నీవే నా అగ్రభక్తుడు అన్నాడు. ఇది ఒక సాధారణ కథ కాదు. భక్తి అంటే ఏమిటో ప్రపంచానికి చూపిన అమరగాథ. పూర్వకాలంలో నేటి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి ప్రాంతంలో అరణ్యంలో నాగుడు అనే గిరిజన నాయకుడు నివసించేవాడు. అతనికి జన్మించిన కుమారుడే తిన్నడు లేదా తిన్నప్ప. తిన్నడు ఆయన పుట్టిన పేరు. భక్తితో శివుడు కృప పొందిన తర్వాత కన్నప్పగా ప్రసిద్ధి చెందాడు. అతను ఒక గిరిజన వేటగాడు. దట్టమైన అడవుల్లో వేటే జీవితం, బలమే ధర్మం. అదే తిన్నడు ప్రపంచం. దేవాలయాలు తెలియవు, వేదాలు తెలియవు. కానీ ఒక్క విషయం మాత్రం తెలుసు, నిజాయితీ. తిన్నడు ఎవరినీ మోసం చేయడు. ఒకరోజు వేటకు వెళ్లిన తిన్నడు శ్రీకాళహస్తి సమీపంలో ఒక కొండకు చేరుకున్నాడు. అకస్మాత్తుగా అడవి శబ్దాలు ఆగిపోయాయి. గాలి కూడా నిశ్శబ్దంగా మారింది. కొండ మధ్యలో ఒక శివలింగం. పూజారి లేడు, దీపాలు లేవు, మంత్రాలు లేవు. కానీ ఆ స్థలంలో ఏదో అపూర్వమైన శక్తి ఉంది. ఏం జరిగిందో తిన్నడికి తెలియదు. అతని హృదయం ఒక్కసారిగా కంపించింది. తెలియకుండానే అతని తల వంగిపోయింది. తనకు తెలిసిన విధంగా రోజు పూజ చేసేవాడు. ప్రతిరోజు వేటలో దొరికిన ఉత్తమమైన మాంసాన్ని తీసుకువచ్చి ముందు తాను రుచి చూసి తర్వాత నైవేద్యంగా సమర్పించేవాడు. అది అవమానం కాదు, తన దేవుడికి ఉత్తమమైనదే ఇవ్వాలనే ప్రేమ. తనకు తెలిసిన విధంగా నోటితో నీటిని తీసుకువచ్చి శివుడికి అభిషేకం చేశాడు. అడవి పువ్వులు అర్పించాడు. పండితులకు ఇది అపచారం, కానీ శివుడికి ఇది పరమభక్తి. తిన్నడికి శివుడు దేవుడు కాదు, స్నేహితుడు. శివుడు ఈ భక్తిని పరీక్షించాలని నిర్ణయించాడు. ఒకరోజు ఉదయం శివలింగం ఒక కన్ను నుండి రక్తం కారుతుంది. అది చూసిన తిన్నడి కళ్ళు ఎర్రబడ్డాయి. ఎవరు నా దేవుని గాయపరిచారు అని అడవంతా వినిపించేలా అరిచాడు. ఆకులు ఔషధాలు పెట్టాడు. రక్తం ఆకలేదు. అతనికి ఒకటే అనిపించింది, నా దేవుడు బాధలో ఉన్నాడు. నిన్ను నయం చేయాలంటే నాకున్న దాన్ని ఇవ్వాలి. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బాణంతో తన ఒక కన్నుని తీసి లింగంపై పెట్టాడు. ఒక అద్భుతం జరిగింది. ఆ వైపు రక్తం ఆగిపోయింది. అప్పుడే లింగం మరో కన్ను నుండి కూడా రక్తం కారింది. అయినా తిన్నడు వెనకడుగు వేయలేదు. లింగం స్థానం తప్పకుండా గుర్తించేందుకు తన పాదాన్ని లింగంపై ఉంచాడు. ఇప్పుడు రెండో కంటిని తీసేందుకు సిద్ధమయ్యాడు. అదే క్షణంలో కాలం ఆగిపోయింది. శివుడు ప్రత్యక్షమై తిన్నడు చెయ్యి పట్టుకొని ఇలా అన్నాడు, తిన్నడా ఆపు, నీ భక్తి నన్ను జయించింది. శివుడు తిన్నడికి 2 కళ్ళు తిరిగి ఇచ్చాడు. శివుడు ఇలా అన్నాడు, నీవు నన్ను కన్నులతో పూజించావు. నీ కన్నులే నా పుష్పాలు. అప్పటి నుంచే తిన్నడు కన్నప్ప అయ్యాడు. కన్ను అంటే నేత్రం, అప్ప అంటే తండ్రి లేదా స్వామి అని అర్థం. కన్నప్ప అంటే పరమశివునిపై భక్తితో తన కళ్ళను సమర్పించిన పరమభక్తుడు అని అర్థం. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, దేవుడికి భాష అవసరం లేదు, విధానము అవసరం లేదు. అవసరం ఉన్నది ఒక్కటే, నిజమైన ప్రేమ. అందుకే ఒక గిరిజన వేటగాడు కూడా శివుడి హృదయంలో స్థానం పొందాడు. ఇదే కన్నప్ప నయనార్ అమరగాథ.